శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 282వ భాగం 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. మనం నిన్నటి ఎపిసోడ్ వరకు జ్ఞాన సిద్ధిలో సాధకునికి ఉండవలసినటువంటి లక్షణాలు 20 లక్షణాలు, అమానిత్వాది గుణాలలో 20 లక్షణాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటికి 18 లక్షణాలు అయ్యాయి. ఇవాళ 19వ లక్షణం ఏంటంటే అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వము అన్నది 18వ లక్షణం అన్నమాట. అంటే ఆత్మ అనాత్మ, ఆత్మ ఏది అనాత్మ ఏది అన్నటువంటి వివేక జ్ఞానాన్ని నిరంతరం, ఆ వివేక జ్ఞానంపై నిరంతరం ఆసక్తి కలిగి ఉండడము. అంటే నిరంతరం కూడాను ప్రతి అంశంలో కూడాను ఏది ఆత్మ ఏది అనాత్మ, ఏది సత్యము ఏది అసత్యం అన్నటువంటి ఆ దృష్టితోనే వాని యొక్క సాధన సాగాలి, నిరంతరం ఉండాలన్నమాట. అదే రకమైనటువంటి దృష్టితో ఉండాలి. అది ఈ 19వ లక్షణం అన్నమాట. ఇప్పుడు చూడండి, మామూలుగా ఈగ తీసుకుందాం. ఈగ అన్నిటిపై వాళ్తుంది, నిప్పు మీద వాలదు. అలాగే మన మనసు కూడా అన్నింటినీ చింతిస్తుంది, కానీ ఆత్మని మాత్రం చింతించడం దానివల్ల కాదనమాట. ఆత్మచింతన మాత్రం చేయదు. అన్నిటినీ రకరకాలన్నీ చింతిస్తుంది, కానీ ఆత్మచింతన మాత్రం చేయదు. మనకు అన్ని చింతలకి అవకాశం ఉంది, కానీ ఆత్మచింతనకి మాత్రం అవకాశం లేదనమాట. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? నిత్యత్వం, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటున్నాడు. నిత్యత్వం అని ఎందుకు అంటున్నాడు? అన్నం లాగా, అన్నం రోజు ఎలా తింటామో, నీటిని ఎలా తాగుతామో, గాలి ఎలా పీలుస్తామో, నిరంతరం ఈ విధంగా నిత్య జీవితంలో అధ్యాత్మ జ్ఞాన చింతన ఉండాలి అంటే అందుకే నిత్యత్వం అనేటువంటి పదం అక్కడ వాడిందన్నమాట. రోజు చేసేటువంటి అన్నం తినడం, నీళ్లు తాగడం, గాలి వేసడం లాగానే అధ్యాత్మ, ఆ యొక్క ఆత్మ అనాత్మ వివేక జ్ఞానాన్ని నిరంతరము అలాగే ఒక మనము కంటిన్యూస్గా ఉంచుకోవాలి అన్నది స్వామి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ నిత్యత్వం అన్నాడు, అది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. నిత్యత్వం అని అంటే నిరంతరము మనం అదే చింతనలో ఉండాలి సాధకుడు. మనం 8వ అధ్యాయంలో కూడా చెప్పారు, ఏమని? సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ అంటారు స్వామి. సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చేయవయ్యా సర్వకాల సర్వావస్థలయందు అంటాడనమాట. అయితే మనకి డౌట్ రావచ్చు కదా, కురుక్షేత్ర యుద్ధం జరిగింది 18 రోజులే కదా, మరి కృష్ణుడు ఏమిటి సర్వకాలంలో యుద్ధం చేయాలంటున్నాడే, దీనికి అర్థం ఏంటి అని మనకి డౌట్ రావచ్చు అనమాట. ఆ విధంగా చూస్తే మానవ జీవితమే ఒక పోరాటం. ఇది ప్రకృతితో చేసేటువంటి ఒక రకమైనటువంటి యుద్ధం అన్నమాట. ఈ యుద్ధంతో మనం చేసేటువంటి యుద్ధంతో పాటుగా ఈ పరమాత్మ చింతనను కూడా జత, హ్యాండ్ ఇన్ హ్యాండ్, ఒకవైపు మనం చేసేటువంటి దైనందిన కార్యాలు, మన యుద్ధాలు మనం చేస్తూ ప్రతివాడికి జీవితంలో ఏదైతే నియోగింపబడి ఉందో అదంతా యుద్ధమే కింద వస్తుంది. అర్జునుడికి యుద్ధం అక్కడైతే మన సాంసారిక జీవితంలో, ఈ దైనందిన జీవితంలో చేసే ప్రతి పని మనకు యుద్ధం అవుతుంది. ఈ యుద్ధాన్ని ఒక చేత్తో పట్టుకో, మరో చేత్తో ఆ పరమాత్మ చింతనని జత చేసి హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడువు అన్నది ఈ 19వ లక్షణం చెప్పేటువంటి మనకి పరమార్థం అన్నమాట. ఇప్పుడు పడవ ఎటువైపు తిరిగినా కూడాను దిక్సూచి మాత్రం ఉత్తర దిక్కు వైపునే చూపుతుంటుంది. అది ఎట్టనా తిరగని పడవ, కానీ ఆ దిక్సూచి చూసే దుక్కేంటి? ఉత్తర దిక్కు మాత్రమే. అలాగే దేహేంద్రియాలు ఏ పనులు చేస్తున్నా చిత్తం పరమాత్మ వైపే, దిక్సూచి ఎలా ఉత్తరం వైపే సూచిస్తూ ఉంటుందో, పడవ ఎలా తిరిగినా ఇంద్రియాలు ఏ పనులు చేస్తున్నా సరే చిత్తం మాత్రము పరమాత్మ వైపే, పరమాత్మకి అభిముఖంగానే తిరిగి ఉండాలి అన్నది ఇక్కడ చెప్తున్నటువంటి గట్టి ఉపదేశం అన్నమాట. ఇంతటితో 19వ లక్షణం అయిపోయింది. ఇకపోతే 20వ లక్షణం. 20వ లక్షణం విషయానికి వస్తే తత్వజ్ఞానార్థ దర్శనము అంటాడనమాట. లాస్ట్ లక్షణం అన్నమాట. ఇది జ్ఞాన సాధనలో చివరి లక్షణము.
అసలు తత్వజ్ఞానం తెలుసుకోవడం యొక్క ప్రయోజనం ఏంటి, తత్వజ్ఞానం తెలుసుకోవడం యొక్క అల్టిమేట్ యూటిలిటేరియన్ ఆస్పెక్ట్ ప్రయోజనం ఏమిటి అంటే మోక్షం. తత్వజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే మోక్షాభిలాష, మోక్షం అన్నమాట. కాబట్టి అటువంటి మోక్షం నందే దృష్టి పెట్టాలి. అర్థమవుతుందా? ఏది తత్వజ్ఞానార్థ దర్శనం వైపు అంటే తత్వజ్ఞానార్థానికి ప్రయోజనమైనటువంటి మోక్షం యందే దృష్టి పెట్టి ఉండాలి. జీవిత గమ్యం అంతా కూడా మోక్షం చుట్టే తిరుగాడాలి అని. సహజంగా ప్రతివాడు కూడాను సత్యమైనటువంటి ముముక్షువై వేదాంత విచారం చేస్తున్నాడు అనుకోవడం కల్లా. అర్థమవుతుందా? అది జరిగే పని కాదు. కొందరు కుతూహలానికి వేదాంత జ్ఞానాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తారు, కొందరేమో పండితులు అనిపించుకోవాలని చేస్తుంటారు. కానీ ఎవరైతే కాలిపోతోంది ఇల్లు, ఇంటి నుండి బయటపడాలనేటువంటి తాపత్రయం పడ్డం ఉంటుంది చూశారు. ఒక కాలిపోతున్న ఇంట్లోంచి బయటపడాలనే తాపత్రయం ఎలా ఉంటుందో అలాగే నీళ్లలో మునిగిపోతూ ఉన్నాడు, పడవ బోర్ల పడిపోయింది, నీళ్లలో మునిగిపోయేవాడు ఆ నీటిపైకి తేలాలని ఎంత తపన పడతాడో ఆ విధంగా అటువంటి తపనతో అవిద్యా సంసార బంధం నుండి విముక్తి పొందాలనేటువంటి ముముక్షువు ఎవరైతే ఉంటాడో అతనే నిజమైన ముముక్షువు. కాలే ఇంటిలోంచి బయటపడేటువంటి తపన, మునిగిపోయేటువంటి ఆ శరీరాన్ని వెలుపలికి బయట వేయాలనేటువంటి తపన ఉన్నటువంటి అంతటి తపనతో ఎవరైతే ఈ యొక్క సాధనలో నిమగ్నమవుతారో అటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి ముముక్షువుగా పెద్దలు చెప్తారన్నమాట. నది ఎట్లా తిరిగి ఎన్ని పొరువళ్ళు తిరిగి ఆ పెద్ద పెద్ద బండరాలని అడ్డంకులన్నింటినీ అధిగమించి ఎలాగా వరవడిగా ప్రవహించి వచ్చి తన గమ్యమైనటువంటి ఆ సముద్రాన్ని చేరుతుందో అలాగే సాధకుడు కూడాను తన జీవన గమ్యమైనటువంటి ఆ ముక్తిని చేరేందుకు, నది సాగరాన్ని చేరేందుకు ఎంతగా పరుగులు తీస్తుందో ఆ విధంగా సాధకుడు కూడాను ఈ తత్వజ్ఞానార్థ దర్శనం అనేది మనసులో ఉంచుకుంటూ దాని వైపే ప్రయాణం సాగించాలి అని స్వామి చెప్తున్నాడు. ఇక్కడితో ఈ జ్ఞాన సాధనలు 20 పూర్తయిపోయాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మామూలుగా ఒక గృహస్థున్నాడు, ఒక జమీందారు వంటవాడిని పెట్టుకున్నాడు. చక్కగా రోజు చక్కటి భోజనం తయారు చేసి పెడతాడు. ఆ భోజనం ఆరగించేసి తినేసి లేసేటప్పుడు మాట వరుసకి ఏమంటాడు, అన్నదాత అంటాడనమాట. నిజానికి అన్నదాత అతను కాదు, ఇతని వస్తువులతో తయారు చేశాడు, కేవలం వంటవాడు మాత్రమే. కానీ అది ఆ మాట వరుసకు ఉపచారానికి మాత్రమే ఆ మాట అంటాడనమాట. అలాగే ఇప్పుడు ఇవి చెప్పిన 20 జ్ఞాన సాధనలే, ఇవి జ్ఞానానికి సాధనలే. అయినా జ్ఞానమే అంటూ భగవంతుడు దీనికి ఒక గౌరవమైనటువంటి నామాన్ని ఇచ్చాడు. అక్కడ అన్నదాత అని వంటవాడికి ఎలాగా జమీందారు ఇచ్చాడు, అలాగే ఇక్కడ స్వామి ఈ 20 గుణాలకు కూడాను జ్ఞాన సాధనాలు అయినా సరే వాటికి జ్ఞానమే అనేటువంటి ఒక ఎలివేటెడ్ స్థాయిని దానికి కల్పించాడు ఇక్కడ స్వామి అన్నమాట. ఉదాహరణకు చూడండి, శౌచం అని అంటే శుభ్రత అని చెప్పుకున్నాం కదా, అంతఃశౌచం బాహ్యశౌచం అని. మరి శౌచం జ్ఞానం కాదు అది, కానీ జ్ఞాన సాధనకు చేర్చుకోవాల్సినటువంటి సుగుణం అది, అంతేగాని జ్ఞానం కాదు అది. కాబట్టి ఇలా స్వామి ఈ 20 గుణాలకి ఒక రకమైనటువంటి హోదాని కల్పింప చేశారన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ ఈ చెప్పబడినటువంటి 20 గుణాల్లో ప్రయత్నపూర్వకంగా ఏదో 1-2 సాధించాడంటే సాధకుడు తక్కినవన్నీ కూడాను అప్రయత్నంగా ఇతనికి ముముక్షువుకి సమకూరుతాయి, వాళ్ళ అభిరుచిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి. అందుకనే స్వామి ఇన్ని రకాలైన ఒక 20 సాధనాలు ఇచ్చేశాడు. ఈ సాధనలో ఎవరెవరి అభిరుచిని బట్టి, ఎవరెవరి యొక్క స్థాయిని బట్టి వాళ్ళు కొన్ని ఎన్నుకుని వాటిల్లో గనక సాధన చేస్తూ వెళ్ళినట్లయితే మిగతా అన్నీ కూడాను వారికి ఆటోమేటిక్గా వస్తాయి అని స్వామి ఉద్దేశం. అందుకే ఇంత విస్తృతంగా ఒక 20 గుణాలు మన ముందు ఆయన పరిచారనమాట. వాటిలో మనం వేటినైనా మనం స్వీకరించవచ్చు. ఇకపోతే
ఈ గుణాలన్నిటికీ విరుద్ధమైన లక్షణాలు అజ్ఞాన లక్షణాలు అని స్వామే పేర్కొన్నాడు. రేపటి ఎపిసోడ్లో స్వామి ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవింద.